సొంత తల్లి చెల్లిని గౌరవించడం మీకు అలవాటు లేకపోవచ్చు, మాకుంది, బాధ్యత మా పైన ఉంది. ఒక్క మహిళ జోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము, అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి ఎవరో క్షమాపణ అడిగారని బాస్ ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలిపెట్టాం, టేక్ ఇట్ ఫ్రమ్ us. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర. ఎవరు తల్లైనా, జగన్మోహన్ రెడ్డి గారి తల్లైనా కూడా, ఎవరు తల్లైనా, ఎవరు చెల్లైనా, ఎవరు అక్కైనా, ఎవరు ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఎవరిని వదిలిపెట్టాం, ముందు ముందు మీరు చూస్తారు కదా. అది ఎందుకు రాజకీయాల్లో తల్లులు తీసుకొచ్చి మహిళలు తీసుకొచ్చి ప్రతిబంధం చూసుకోవడం నాకే అర్థం అంటే అధ్యక్ష. మీరు ఎప్పుడు ఇలాంటి 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 వాక్యాలు ఇలాంటి చూడలేదు, ఇలాంటి పౌషపం చూడలేదు. ఆయన మేము అంబటి రాంబాబు అనే వ్యక్తి, అంబటి రాంబాబు అనే వ్యక్తి ఆయన దాన్ని ఆయన్ని తిడితే ఆయన తల్లి కాదా, ఆయన తల్లి కాదా, ఆయన తల్లి కాదా, ఆయన తల్లిని తిరిగితే ఆయన ప్రేరేపిస్తే దానికి ఆయన రియాక్ట్ అయ్యాడు, తప్ప ఆయన తల్లి ఒకటి, మీ తల్లి ఒకటి, నా తల్లి ఒకటే, అందరి తల్లి ఒకటే, మీ తల్లి నా తల్లి ఆయన అందరి తల్లి ఒకటే, ఒకటే. కానీ ఈ సాంప్రదాయం కాదు అధ్యక్ష, ఈ సాంప్రదాయం కాదు అధ్యక్ష. వాయిస్ పెంచేంతట్లోనూ గట్టిగా మాట్లాడటంలోనూ ఇమోషనల్ పెంచడంలోనూ ప్రదర్శించ సాంప్రదాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వం వచ్చి చట్టబద్ధంగా సాంప్రదాయబద్ధంగా మీరు వచ్చి యాక్ట్ చేయాలి అధ్యక్ష. ప్రభుత్వం ఎందుకు ఇచ్చారు అధ్యక్ష? మీకు అధికారం దేనికిచ్చారు? అధికారం చేతిలో తీసుకొని మీ ఇష్టారాజ్యంగా చలాయించమనా? అధికారంగా మీ సూచనల మీద వచ్చి కేసులు పెట్టమనా? పెట్రోల్ పంపులు ఇస్తున్నామనా? వాళ్ళ మీద వచ్చి బెయిల్బుల్ సెక్షన్ ఇవ్వమనా? లేకపోతే వాళ్ళ మీద వచ్చి ఆ మహిళల మీద దాడి చేయమనా? దేనికిచ్చారు చట్టం? ఇది దయచేసి సార్, ఎవరు తల్లైనా ఎవరు భార్య అయినా ఏ మహిళ అయినా అందరూ గౌరవించాల్సిందే, పూజించవలసిందే. ఇందులో ఎవరికి ఏ విధంగా భేదాభిప్రాయం లేదు అధ్యక్ష, ఎవరు చేసినా సరే తప్పే అధ్యక్ష, తప్పే అధ్యక్ష, తప్పుని సంబంధించే సమస్య లేదు అధ్యక్ష. కానీ అక్కడ పరిస్థితులు, అక్కడ వాస్తవాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు అవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి బాధ్యత ఉంది అధ్యక్ష. ఆయన వచ్చి చెప్పాడు, జరిగింది నా వయసుకి మంచిది కాదు, నన్ను ప్రేరేపించాడు కాబట్టి నేను ఆ పరిస్థితులు నోరు జారాను, తప్పు, నేను విత్తనం చేసుకుంటాను, నా వయసుకి మంచిది కాదు, ఇది చెప్పకూడదు అనకూడదని క్షమాపణ కోరాడు అధ్యక్ష. ఆయన ఆ జ్ఞానం ఉండబట్టే, ఆ ధైర్యం, ఆ తప్పు చేస్తే ఆయన ఇదేం చేసి ఉండబట్టే చెప్పాడు అధ్యక్ష. ఎంత నేను ఎవరిని అందగాని ఎంతమంది మీరు మాట్లాడారు, ఏ విషయంగా ఎంతమంది మీ పార్టీలో వ్యక్తులు మాట్లాడారు, అవన్నీ దేనికోసం ఎక్కడ తీసుకున్నారు అవన్నీ నెలలో అది మీ ఇంగిదిగానికి మైకనిసేయండి. ఏకపక్షంగా ఉండకూడదు. ఒక్క నిమిషం బొత్స గారు ఒక్క నిమిషం ఓపిక ఏనండి, మీరు వినండి దయచేసి. పెద్దవారు కొంచెం ఓపిక ఉండాలి మీకు. ఒక్క నిమిషం అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష. నెల్లూరులో వాళ్ళ మాజీ శాసనసభ్యుడు మా శాసనసభ్యురాల గురించి ఏం మాట్లాడారు అధ్యక్ష ఆ రోజు? దానికి సమాధానం లేదు. దాని తర్వాత ఒక్క నిమిషం సార్ మాట్లాడినాయండి. మీరు మాట్లాడుతున్నా, మీ పార్టీ నాయకుడు వెళ్ళి సింపుల్ గా ప్రెస్ మీట్ లో 2 చిన్న మాటలు చెప్పారు. 2 చిన్న మాటలు. అది ఒక తల్లిని అవమానిస్తే 2 చిన్న మాటలండి. ఒక నాయకత్వం వహిస్తున్న వ్యక్తి, మీరు చెప్పలా మీ నాయకుడు, యు ఆర్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ సార్, యు ఆర్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్, మీ నాయకుడు అని చెప్పాను నేను. మీ నాయకుడు బెంగళూరులో ఉండే నాయకుడు, మీ పార్టీ నాయకుడు ఏమన్నాడండి? 2 చిన్న మాటల. ఒక తల్లిని అవమానిస్తే 2 చిన్న మాటల, అంత చిన్న మాటల ఎట్లా అవుతుంది సార్ ఇది? ఒక్క నిమిషం బొత్స గారు, మీరు ఒక మాట అన్నారు, మీరు ఆధారాలు ఇవ్వండి, విల్ టేక్ యాక్షన్ అంటున్నా. మా కార్యకర్త భారతిరెడ్డి గారి గురించి ఒక పోస్ట్ పెడితే, ఒక వీడియో చేస్తే మేము యాక్షన్ తీసుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు?
మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే మీరు ఏం చేశారు? ఏం చేశారు సార్? ప్లీజ్ లోకేష్ మీరు ఏం చేశారు? సభలో మా తల్లిని అవమానించడం మీరు ఏం చేశారు? నేను ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఎల్ఓపి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా రాంగా మీరు తేల్చి చెప్పండి ఫస్ట్ మాకు. ప్లీజ్ ప్లీజ్ సార్, ఇంకా దీని కంటిన్యూషన్ లేదండి. ఇది కంటిన్యూషన్ ఆయన తర్వాత మీరు, మీ తర్వాత ఆయన అంటే ఇంకా ఎక్కడ అయ్యేది ఇది? నా రాంబాబు గారిని మీరు పెట్టిన ఏదైతే ఏ వాల్ పోస్ట్ అయితే పెట్టి అబ్యూజింగ్ చేస్తూ మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడారు కదా, అబ్యూజింగ్ చేస్తూ ఆయన పెట్టినప్పుడు దానికి వెళ్తే ఆయన్ని చాలా ఆయన తల్లి గారిని చాలా దూషించిన వీడియో కూడా చూపెడతారు. దూషిస్తే ఆ ప్రెసిడెంట్ వచ్చి ఆయన వచ్చి మాట్లాడి ఇంటికి వెళ్ళిన తర్వాత రిలైజ్ అయ్యి విజయం చేసుకుంటే ఆయన దాడి చేస్తారా? ఆయన మీద దాడి చేస్తారా? ఏంటిది? అంతకుముందు ఇప్పుడు మళ్ళీ మీరు భారతదేశ పేరు తీసుకొచ్చారు. భువనేశ్వర్ గారిని మాట్లాడితే మన అవసరం ఏం చెప్పాను నేను? ఏ తల్లినైనా సరే, ఏ భార్యనైనా సరే అందరం కూడా సార్ ప్లీజ్ ఎల్ఓపి గారు ఇంకా క్లోజ్ చేయండి. లోకేష్ గారు ఇంకా క్లోజ్ చేయండి. దీన్ని చేసిన తప్పులు వచ్చి దీన్ని క్లోజ్ చేయండి. ఏదో ఎల్ఓపి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ఇంకెక్కడ ప్లీజ్ మాట్లాడారు కదమ్మా, లోకేష్ గారు మాట్లాడారు కదా. ఒకటేంటంటే రాంగ్ స్టేట్మెంట్ ముందు అది డ్రాప్ చేసుకోమనండి, శాంతి భద్రతలు లేవు అన్నమాట డ్రాప్ చేసుకోవాలి. మీరు బేస్లెస్ స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్ చేస్తామంటే మాత్రమే ఒప్పుకోము. దాని గురించి చర్చించడానికి నేను రెడీగా ఉన్నా. శాంతి భద్రతల గురించి కానీ, క్రైమ్ గురించి కానీ, వాళ్ళ మీద ఎలిగేషన్స్ గురించి కానీ, దేని గురించి చర్చించడానికైనా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఐఎమ్ రెడీ. మీరు ఎప్పుడు పెట్టుకుంటారంటే పెట్టుకోండి, నేను రెడీగా ఉన్నా. దానికి అన్నిటికీ కూడా సమాధానం చెప్తా విత్ ఉదాహరణలు. ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, ఇందాకే బొత్స సత్యనారాయణ గారు గౌరవంగా మాజీ మంత్రివర్యులు, పెద్దవాళ్ళు, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, ఆయన ఒక మాట అన్నారు. అంబటి రాంబాబు గారు వాళ్ళ తల్లి గురించి ఎవరో మాట్లాడారని. ఆధారాలు ఇవ్వమనండి, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి. ఇమ్మనండి ఆధారాలు, నేను ఇస్తా. ఇదే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి మళ్ళా బయటకు వచ్చి క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా. క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే విత్ ఇన్ పావు గంటలో వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయలేరు, ఏ పోలీసు వస్తారు రమ్మని చెప్పినప్పుడు ఆ మాటలు ఆవిడ గురించి మాట్లాడినట్టు అంటే ఇలాంటి మాట్లాడి రచ్చగొట్టేటట్టుగా మాట్లాడి నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట పాడతాడు. ఆయన మాజీ మంత్రి అండి, ఏం మాట్లాడుతున్నారండి? ఏ సైకిల్ చేస్తున్నారండి? సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి? అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో, పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? అసలు ఇంత అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో, ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? అతని గురించి వెనకేసుకు రావడం అవసరమా? అసలు మీకేమైనా అసలు సెన్స్ ఉందా అని అడుగుతున్నాను నేను. ఈ రోజు కనీసం ఆలోచన చేసుకోవాలి కదా. ఎలా పడితే మాట్లాడడానికి, ఏది పడితే మాట్లాడడానికి. ఇది దేవాలయం లాంటి కౌన్సిల్, పెద్దల సభ ఇది. విషయంలో